Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర కోవెల్ కేరళ గురూజీ శివనరసింహ తంత్రి గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఏదో ఒక కష్టం ఆపద రావటము, ఏదో రకంగా దాని నుంచి బయటపడ్డాము అనుకొని ఊపిరి పీల్చుకునే లోపు కొత్తగా మళ్ళీ ఏదో సమస్య వీళ్ళ నెత్తిపైకి వస్తూ ఉంటుంది. ఇంట్లోనే అని కాకుండా బయట నుంచి, ఇంట్లో వాళ్ళకి సమస్యలు ఇబ్బందులనే కాకుండా బయట నుంచి కూడా వీళ్ళ అంటే ప్రమేయం లేకపోయినా కూడా ఏదో ఒక సమస్య వీళ్ళ పైన వచ్చి పడటము, దానివల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా గురుగారు? సరే, దేని గురించి రెమెడీ చెప్తాను ఖచ్చితంగా. కాకపోతే ఫస్ట్ మనకి ఇంట్లో సమస్యలు వస్తుంటాయి కదా, గొడవ పడము, సరే వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోవడము, వ్యాపారాలు లాస్ అయిపోయి ఇంట్లో ఉండడము, ఎన్నో విధంగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అందరితో గొడవ పడము, అప్పులు చేయడము, అంటే అన్ని కూడా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అష్ట కష్టాలు అంటారు. అష్టలక్ష్మిలు ఎలా ఉంటాయో, అంటే లక్ష్మిలు అయితే చెప్పాను, లక్ష్మి గురించి చెప్పాను. అష్టలక్ష్మిలు ఎలా ఉంటే అష్ట కష్టాలు అనమాట. ఏదో విధంగా అన్ని ఇబ్బంది రావడం, ఒకటేసారి అన్ని ముంచుకొచ్చేయడం, డబ్బు పరంగా కానీ అన్ని పరంగా, అనారోగ్య పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి, ఎందుకు అయింది, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి. కొన్ని ఇంటి యజమాని అనుకోండి, ఇంటి యజమానితోటే ముందు నడుస్తుంది ఏదైనా కూడా. వారికి ఎవరైనా పడని వాళ్ళు దుష్టగ్రహాలతోటి కానీ నకారాత్మక శక్తిలో ఇబ్బంది పెట్టారా, ఫస్ట్ ఒకటి. తర్వాత గ్రహరీత్యా, నవగ్రహరీత్యా దశ అంతర్దశలో మారుతున్న వాళ్ళు అవుతుంటాయి అనమాట. ఇంట్లో కూడా ప్రాబ్లం రాదు. దశ అంతర్దశలు మారుతున్నా, లేకపోతే దుష్టగ్రహాల వల్ల ఇట్లా దిష్టి దోషం కూడా అంటుంటారు కదా, దిష్టి దోషం వల్ల నాకు ఏదైతే ఏ ప్రాబ్లంగా అవుతుంది, గజకర్ణ గోకర్ణ టంకుటమాలలో ఏ ఇబ్బంది పడుతుందో చూసుకొని అట్లా దాని తర్వాత రెమెడీ. సరే, ఇది కూడా రెమెడీ మనం చేయడం ఫస్ట్ అయితే ఒక రెమెడీ చూడాలి. ఒకవేళ అప్పటి వరకు కూడా అలానే ఉంటే అప్పుడు ఎవరైనా గురువును సంప్రదించి ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వచ్చి చూసి అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తంత్ర విజయ ఏదో ఒక పూజల ద్వారా మొత్తం టోటల్ క్లియర్ చేయండి. ఫస్ట్ అయితే మనము మూమెంట్ అసలు ఎందుకు చిన్న వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం, ఆ చిన్న రెమెడీస్ తోటి వెళ్ళిపోతాయి. ఏదైనా కూడా రెమెడీస్ ఒక్కటి కాకుండా మనం బాగుండడానికి 100 చేయాలి. ఒక రెమెడీ చేసేసినాం కాలేదనుకూడదు. మనం బాగుండాలంటే 100 చేయండి, మన కోసమే కదా. ఎన్నో అర్చనలు సహస్రనామం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. మనం కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఏదైనా కూడా మనకు కావాలి కాబట్టి ఎన్నో చేయాలి. కాబట్టి చేసాం, మనం కాలేదు, ఎవరైనా గురువుని సంపాదించి ఎందుకు జరుగుతుంది యాక్చువల్. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, టెస్టులు ఎన్నో రకాలు చేస్తారు. ఆ టెస్టుల తర్వాత రోగానికి గుర్తుపట్టే ఇప్పుడు సరైన మందులు రాస్తారు. సమస్య ఏదంటే చూస్తాను కూడా, అలా కూడా మనకు కూడా ఎన్నో ఉంటాయి. అసలు ఎందుకు వచ్చింది తెలుసుకొని చేయడం. సరే, ఇది పక్క పెడితే రెమెడీ చెప్తాను, చేయండి. ఒక ఇంట్లో తరచుగా గొడవలు పడి ఇంట్లో దిష్టి దోషం వలన ఏదో నెగిటివ్ ఫోర్స్ వలన ఏదో విధంగా మనకి ఇబ్బంది అవుతుంటే, సరే అమావాస్య రోజు చేయాల్సిన ప్రయోగం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది. అంటే ఎవరికి వరకు చేసుకోనేది కాదు, ఇది వేరే వాళ్ళు వచ్చి తీసి పాడేయను ఉంటుంది, అలాంటిది అనమాట. దీనికి సంబంధించి ఇది చక్కటి రెమెడీ చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మంచి రెమెడీ చేయండి. ఏదైతే ఉంటుంది కదా, మన ఒక 2.5 kg అన్నం, అంటే దాన్ని పసుపేసి అన్నం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పసుపేసి ఎల్లో కలర్గా మారుతుంది అనమాట. అంటే దీన్ని భూత బలికి సంబంధించింది అనమాట. ఎటైతే మనకైతే భూత దిగ్బంధ నకారాత్మక శక్తులతో వస్తుంటుంది, నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ చూడడానికి దీనికి భూత బలి పూజ అనేది అంటే ఏదంటే అనుకోవచ్చు అనమాట. మనకి దీనికి సంబంధించింది తీయడం అనమాట. దీంట్లో ఒక ఎల్లో కలర్ అన్నం అంతా ఒక చిన్న ప్లేట్లో పెద్ద ఆకులో రెడీ చేసుకోవడం. దాంట్లో ఒక 7 రకాల దీపాలు పెట్టడం. 7 రకాలంటే ఆయిల్స్ 7 దీపాలు పెట్టారు. 7 దీపాలు, అందులో విప్ప నూనె పోయడం. దీపాలలో విప్పు నడవడం. అందులో 7 ఒక పిండితోటి 7 బొమ్మలు చేసుకోవడం. ఇట్లా చేస్తారు కదా చిన్న చిన్నగా, ఇట్లా 7 బొమ్మల ఆకారంగా 7 చేయడం. అందులో 7 దీపాలు పెట్టడం. 7 దీపాలు పెట్టేసి దాన్ని వెలిగించడం. తర్వాత ఇట్లా ఏదైనా నిమ్మకాయలతోటి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి నిమ్మకాయలు, జింబు ఫలం అంటారు, నిమ్మకాయలు అంటారు కదా. ఆ నిమ్మకాయలన్నీ కూడా మొత్తం అంటే మనం ఏదైతే మూలలో ఎక్కడెక్కడ ఉందో, ఇంట్లో ఎక్కడైతే ఉందో, ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన వర్క్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటింటికి మూలలో ఒక నిమ్మకాయ కోయడం. అట్లా మొత్తం టోటల్గా అన్ని ఇళ్ళలో, అన్ని రూమ్లో, దేవుళ్ళు అన్నీ కూడా ఇంట్లో కూడా నిమ్మకాయలు కోసేస్తాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా ఒక 4 నిమ్మకాయలు కోసేసేయడం. అంటే ఎంతమంది ఉన్నా అంతమందికి నిమ్మకాయలు కూడా. అంటే నిమ్మకాయకి పాజిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది. పాజిటివ్ వచ్చే శక్తి దానికి ఉంటుంది, దానివల్ల మంచి చెడు రెండు కంప్లీట్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి దాంట్లో అందుంచి దానివల్ల చేయడం.
మనుషుల మీద అంటే మన మీకలు కూడా అన్నీ తీసేసుకోవడం, ఇల్లంతా తీసేసినాక అయితే మనం ఇది దీపాలు వెలిగించామో ఈ దీపాలు వెలిగించింది కూడా అదే యాంటీ క్లాక్ అన్ని మూలలు తిప్పుకుంటూ వచ్చేసాలి. త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ అంతా తీసేసి అన్ని ఇళ్ళని అయిపోయినా అప్పుడు మనుషుల మీద 7 times తిప్పాలి. అప్పుడు యాంటీ క్లాక్ అదే బేషన్లో అన్నం అయితే వేసామో మనం ఇక 7 times తిప్పితే ఇంట్లో ఉన్న దుష్టగ్రహాలు కానీ నకారాత్మక శక్తులు ఏమున్నా కూడా అవి మొత్తం అందులో వచ్చేసాయి అన్నమాట. ఓకే, అందులో వచ్చేస్తే మొత్తం టోటల్ ఇంటి మన మీకెళ్ళి కానీ మన దిష్టి పరంగా కానీ ఏది కూడా ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో కూడా మొత్తం అందులో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఒక బలి అయితే ఇవ్వాలి కాబట్టి గుమ్మడికాయ కూడా అన్ని మూలలు తిప్పేసి వాళ్ళ ముందు కొట్టేస్తాం. తర్వాత ఎక్కడైతే నిమ్మకాయలు కోసేసామో ఆ నిమ్మకాయలను కూడా తీసి బేషన్ వేయడం, ఈ గుమ్మడికాయ కూడా అన్ని అందులో పెట్టేసి ఒక కవర్లో వేసేసి ఏదైనా ఎవరు తొక్కని ప్లేస్లో కన్నా నిర్జన ప్లేస్లో వేసేసేయాలి. ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా. మళ్ళీ ఎవరికి ఆ శక్తి అందరు రోడ్డు మీద పెడుతున్నారు, మళ్ళీ ఎవరు అదే నెగిటివ్ ఫోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు మన వాళ్ళు ఇంకోరు ఇబ్బంది, మనం ఇబ్బంది పడితే సరిపోతుంది, ఇంకోరు ఇబ్బంది పెట్టకూడదు. అలా దాన్ని ఏంటంటే నిర్జన ప్లేస్ ఎక్కడ కూడా ఎవరు లేని ప్లేస్లో ఎవరు తిరగని ప్లేస్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని ప్లేస్ పార్క్ అట్లాంటి చెట్లు చెమలు ఉన్న దగ్గర అక్కడ వేసేస్తే తర్వాత కవర్ తీసేసేస్తే ఏంటంటే తర్వాత మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. అలా వేసేసేయండి. మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది. మన ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా నేను బయటికి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఎవరైనా ఒకరు కానీ దాన్ని ఆ సిస్టమ్ తెలిసిన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో చేయిస్తే మనం మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసే వాళ్ళు ఉంటేనే తీయడానికి ముళ్ళు గుచ్చుకోవడం అని ఉంటుంది. ఇది కూడా ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ముళ్ళు ఉంటే కుంటుకుంటే నడుస్తాం కదా. నెగిటివ్ ఫోర్స్ కూడా అలాంటిదే. ఈ ముళ్ళు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది మొత్తం చెడంతా వెళ్ళిపోతుంది. అంత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం మంచిగా శుద్ధి చేసేసుకొని తుడిచేసుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోయి ఇల్లు ప్రశాంతంగా ఇమీడియట్లీ మీకు అప్పటి 24 hours మీకు అర్థమైపోతుంది. అలా చేసేసి వీలైతే ఈ రెమెడీ మంగళవారము సోమవారం చేయకూడదు. మంగళవారం సోమవారం శుక్రవారం ఈ అమావాస్య కలిసి వచ్చిన ఆ వారాల్లో చేయకూడదు. మంగళవారం శుక్రవారం సోమవారం అమావాస్య చేయకూడదు. అమావాస్య రోజు చేయొచ్చు. తర్వాత ఈ 3 రోజులు ఈ 3 వారాలు తప్ప. కాకపోతే మనకు అతి శీఘ్రంగా చేసుకుంటే సండేస్ గురువారం, ఆదివారం లేకపోతే గురువారం కూడా చేసుకోవచ్చు. అమావాస్య దూరము చాలా రోజులు ఉందన్నా కూడా దానికని బిఫోర్ మనం చూసుకోవాలనుకుంటే ఆదివారం గురువారం కూడా చేసుకోవచ్చు. సరే ఆ రోజు శుక్రవారం మనకు అమావాస్య వచ్చేసింది, గురువారం చేసుకోండి 1 day బిఫోర్. మంగళవారం సోమవారం వచ్చేసింది, ఆదివారం మా అమావాస్య ఆదివారం చేసుకోండి 2 days బిఫోర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది. మనకుంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది. దానివల్ల ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది. మన మీద మొత్తం టోటల్ రీఫ్రెష్ అవుతుంది అన్నమాట. మంచిగా రీఫ్రెష్ అయ్యి అన్నీ కూడా బాగుంటుంది. ఏ సమయంలో చేయాలి గురుగారు? సంధ్యా సమయంలో ఏది కేరళ ఏ రెమెడీస్ ఏమైనా కూడా సంధ్యా సమయంలో చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే అమావాస్య రోజు ఎందుకు చేయమనంటే సూర్యుడు చంద్రుడు ఆ రోజు ఉండరు అన్నమాట. సూర్యుడు చంద్రుడు లేని రోజు అమావాస్య. రాత్రి సమయంలో చంద్రుడు రాడు అమావాస్య కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు. కాబట్టి 7 గంటల తర్వాత ఇద్దరు ఉండరు కాబట్టి ఆ సమయంలో చేస్తే గ్రహాలు కూడా బలంగా ఫలితం ఎక్కువ ఉంటుంది. అలా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. చాలా